ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అంజిరెడ్డి మనతో ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అంజిరెడ్డి గారు, ముందుగా కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. రథసారథి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు జిల్లా అధ్యక్షులు, స్టేట్ టీం అందరూ, ప్రతి ఒక్కరు కార్యకర్తలు, నాయకులు అందరూ, నా అభిమానులు రాత్రి పగలు కష్టపడి నన్ను గెలిపించినందుకు ఈ గెలుపు వాళ్ళకి అంకితం చేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో పార్టీ ఒక ఊపు వచ్చింది. ఎంత ప్రభావాలు పెట్టినా, కాంగ్రెస్ పార్టీ సీటు ఉన్నా కానీ, ప్రభావాలు పెట్టినా కానీ ఈరోజు గెలిపించడం చాలా మేధావులు గెలిపించినందుకు మేధావులందరికీ, ఎవరు పట్టభద్రులందరికీ ఈ గెలుపు కూడా వాళ్ళకి అంకితం చేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగాలు వాళ్లకు ఏదైతే మండలంలో వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ 2 లక్షల ఉద్యోగాలని, నిరుద్యోగ వృత్తి మండలంలో వాళ్ళ సైడు నేను గొంతుకనై ప్రశ్నించి రాబోయే రోజుల్లో వాళ్ళ సైడ్ నిలబడి మెడలోంచి పని చేపిస్తానని తెలియజేస్తా ఉన్నాను. మీరు గెలిచినాక ఆల్రెడీ ఆ నిరుద్యోగులు చాలా మంది వచ్చి కలిసినట్టున్నారు. లేటెస్ట్గా ఎస్సీ ఇష్యూ కానీ ఇతర ఇష్యూలకు సంబంధించి ఎటువంటి సమస్యలు దృష్టికి వస్తున్నాయి, దేని మీద పోరాటం? దాంట్లో గ్రూప్ 1 విషయంలో చాలా అవకతవకలు జరిగినాయి. దాన్ని బట్టి ఏంటంటే కరెక్ట్ పేపర్ దిద్దలేరు. దాని తెలుగు ఏదైతే సబ్జెక్ట్ ఉందో వేరే రాష్ట్రాల నుండి తీసుకొచ్చి దిద్దడం జరిగింది. దానిలో ఇమీడియట్లీ ప్రతి ఒక్కరు ఏమడుగుతారంటే, మాకు న్యాయంగా పేపర్ దిద్ది ఏదైతే ఉందో అది గత ప్రభుత్వం 500 ఇచ్చిన తర్వాత వీళ్ళు 60 కలిపి 563, 12 సంవత్సరాలకు పుష్కరాలు వచ్చినట్టు వచ్చి చేసిన తర్వాత గ్రూప్ 1 ఈరోజు సివిల్స్ రాసిన వాళ్ళు కూడా చాలామంది మెయిన్స్ పోయిన తర్వాత, ఇంటర్వ్యూ పోయిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ కాలేకపోతే చాలా దారుణం ఇది. దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఒకసారి పునః ఆలోచించుకొని వాళ్ళు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో దాన్ని ఆలోచించుకొని వర్కౌట్ చేయాలని దాని మీద కార్యాచరణ చేస్తారా? దాన్ని 100% చేస్తా ఉన్నా. ఇది అసలు ఒకవైపు అనేక సమస్యలు నిరుద్యోగులకు ఉన్నాయి. వాటి మీద తొందరలోనే కార్యాచరణ. నిరుద్యోగులు ఎవరైతే ఓటు వేసిండ్రో వాళ్ళ పక్షాన పోరాటం చేసి వాళ్ళందరికీ కూడా తనను గెలిపించడానికి న్యాయం చేస్తానని చెప్పి కూడా ఎమ్మెల్సీ అంజిరెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజప్పతో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.